Good morning children. In previous class we completed up to page number 17 in workbook. Amma page number 17 వరకు మనం workbook లో కంప్లీట్ చేసుకున్నాం అవునా. Now today we are going to learn from page number 18 12th question. 12th question చూడండి. Underline only the position words in the circle below. మీరు ఇక్కడ underline అంటే ఏంటి? గీత గీయాలి. You have to identify the పొజిషన్ వర్డ్ ఫ్రమ్ గివెన్ వర్డ్స్ ఇన్ ద సర్కిల్. ఆ సర్కిల్లో ఇచ్చిన పొజిషన్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి మీరు వాటిని అండర్లైన్ చేయాలి. చేయడానికి ట్రై చేస్తారా? చక్కగా ఆ లెటర్స్ ఆ వర్డ్స్ అన్నీ చదువుకోండి విత్ స్పెల్లింగ్ తోటి. అందులో వర్బ్స్ ఏమున్నాయి, నౌన్స్ ఏమున్నాయి, అలాగే పొజిషన్ వర్డ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయండి. యూ హ్యావ్ టు అండర్లైన్ ద పొజిషన్ వర్డ్స్ ఓన్లీ. అక్కడ ఇచ్చిన పొజిషన్ వర్డ్స్ని మాత్రమే అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేయడం అంటే ఏంటి? ఆ ఇచ్చిన వర్డ్ కింద గీత గీయాలి. HOUSE house, DOWN down, SLEEPILY sleepily, OVER over, UNDER under, HEN hen, IN in, DOG dog, UP up, KITTEN kitten, ABOVE above, BEHIND behind, school, FRONT front, ON on, MOON moon, FATHER father, TRAIN train, MUG mug, TESEHER teacher, MOTHER mother. ఇక్కడ మీకు ఇచ్చిన వర్డ్స్లో నౌన్స్ ఉన్నాయి, వర్బ్స్ ఉన్నాయి, అలాగే పొజిషన్ వర్డ్స్ ఉన్నాయి, థింగ్స్ కూడా ఉన్నాయి. మీకు నౌన్స్ తెలుసు, నౌన్స్లో పర్సన్స్ తెలుసు, థింగ్స్ తెలుసు కదా. పర్సన్స్ థింగ్స్ పక్కన పెట్టేసేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? యానిమల్స్ కూడా ఉన్నాయి. ఆ యానిమల్స్ కూడా పక్కన పెట్టండి. అప్పుడు రిమైనింగ్ వర్డ్స్ మిగిలిన ఏమవుతాయి? పొజిషన్ వర్డ్స్. నేను మీకు ఏ పొజిషన్ వర్డ్స్ అయితే చెప్పానో అవే ఉన్నాయి ఇందులో. మీరు ఇందులో అండర్లైన్ చేయడానికి ట్రై చేయండి అన్న. వర్క్ బుక్ అనేది మీ ఓన్గా చేస్తేనే మీకు లెసన్ ఎంతవరకు అర్థమైందనేది తెలుస్తుంది. ఓకేనా? ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఈ సర్కిల్లో ఏవి పొజిషన్ వర్డ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు నేర్చుకున్న పొజిషన్ వర్డ్స్ ఏంటి? ఒకసారి రీకాల్ చేసుకుంటే అవి ఏంటనేది ఇందులో తెలుస్తుంది. వాటిని మాత్రం అండర్లైన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ పొజిషన్ వర్డ్స్ టు కంప్లీట్ ద సెంటెన్సెస్. 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్, చూస్ చేసుకోవడం అంటే ఏంటి? చాయిస్. యూ హ్యావ్ one wrong answer and one correct answer. For given questions, you have to choose only one correct answer from two. అక్కడ ఇచ్చిన రెండిట్లో యూ హ్యావ్ టు చూస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ బ్లాంక్. అక్కడ ఇచ్చిన బ్లాంక్కి సూటబుల్. ఫస్ట్ ఆ బ్లాంక్ మీనింగ్ని ఐడెంటిఫై చేస్తే అక్కడ మీరు ఏ పొజిషన్ వర్డ్ రాయాలన్నది తెలుస్తుంది. ఫస్ట్ చూడండి, ఐ లుక్డ్ డాష్ ఆఫ్ ద విండో. ఐ లుక్డ్ డాష్ ఆఫ్ ద విండో. OUT అవుట్, IN ఇన్. ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయటకి అని అర్థం. మనం విండో నుంచి ఏం చేస్తాం? బయటకు చూస్తాం అవునా. ఐ లుక్డ్ డాష్ ఆఫ్ ద విండో, అవుట్ ఆఫ్ ద విండో, దానికి అవుట్ రాయాలి. అండ్ బి సెకండ్ వన్, హీ ఈజ్ స్టాండింగ్ డాష్ ద ట్రీ. HEIS ఈజ్ STANDING స్టాండింగ్ డాష్ THE ద TRE ట్రీ. అక్కడ మీకు ఎన్ని ఆన్సర్స్ ఇచ్చారు? 2 ఆన్సర్స్ ఇచ్చారు. అలా మీకు 2 ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. యూ హ్యావ్ టు చూస్ చేయడం అంటే ఒక కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకొని దానికి అండర్లైన్ చేయాలి. ఓకేనా? హీ స్టాండింగ్ డాష్ ద ట్రీ. స్టాండింగ్ అంటే నుంచున్నాడు, చెట్టు దగ్గర, పైన, కింద, ఎక్కడ నించున్నాడు? ON ఆన్, UNDER అండర్. ఆన్ అంటే పైన, చెట్టు పైకి ఎక్కి చెట్టు పైన నుంచుంటామా మనం? కాదు కదా. క్లైంబ్డ్ అపాన్ ద ట్రీ అంటే పైకి ఎక్కేమో అని అర్థం. అక్కడ కానీ ఆన్ అని ఉంది, చెట్టు పైన నించోం కదా. అండర్ ద ట్రీ, చెట్టు కింద చెట్టు నీడలో నించుంటాం అవునా. అండర్ రాయాలి. UNDER అండర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్, THE ద PLANE plane, FLEW flew dash us. The plane flew dash us. అక్కడ మీకు ఎన్ని ఆన్సర్స్ ఇచ్చారు? FRONT ఫ్రంట్ అండ్
ఓవిఈఆర్ ఓవర్. మీకు ఏం చెప్పాను నేను? ప్లేన్ ఎప్పుడు మన పైనుంచి ఎగురుతున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఓవర్ పొజిషన్ వర్డ్. మన పైనుంచి ఎక్కడ వెళ్తుంది అంటే మనం ఏం యూజ్ చేయాలి? ఓవర్ అనేది యూజ్ చేయాలి. ఫ్రంట్ మన ముందు నుంచి ఏరోప్లేన్ వెళ్ళదు కదా, ఓవర్ మన పైనుంచే ఎగురుకుంటూ వెళ్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు అండర్లైన్ ఓవర్, ఓవర్ ద, ఓవర్ అస్. అండ్ డి, THE the BOOK book, IS is dash the table. The book is dash the table. బుక్ ఎక్కడ ఉందండి? టేబుల్ పైన, టేబుల్ లోపల ఉంటే ర్యాక్ లోపల ఉంటుంది. టేబుల్ కున్న ర్యాక్ లోపల ఉంటుంది కానీ ర్యాక్ పైన ఉండదు కదా. టేబుల్ టేబుల్ పైన ఉంది. ఇన్ ద ఆర్ ఆన్ ద, ON ఆన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ టేబుల్ పైన ఉంది అని చెప్తాం మనం. ఆ టేబుల్కి ర్యాక్స్ ఉంటే ద బుక్ ఈజ్ ఇన్ ద ర్యాక్. ఇన్ అంటే లోపల ఉంది కాబట్టి ఇన్ ద ర్యాక్ అంటాం. ఓకేనా? టేబుల్ పైన ఉన్నప్పుడు ఆన్ ఏ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ పొజిషన్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. మీకు ఇచ్చిన పొజిషన్ వర్డ్స్ తోటి అక్కడ ఇచ్చిన బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. మీకు ఇక్కడ ఎన్ని బ్లాంక్స్ ఇచ్చారు? 4 బ్లాంక్స్. ఆ 4 బ్లాంక్స్కి పైన 4 ఆన్సర్స్ ఇచ్చారు. యూ హ్యావ్ టు యూజ్ 1 కరెక్ట్ ఆన్సర్ ఫర్ గివెన్ బ్లాంక్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ ఉంది. అక్కడ ఏది కరెక్టో దాన్ని సెలెక్ట్ చేసి అక్కడ ఇచ్చిన బ్లాంక్స్ని కంప్లీట్ చేయాలి. ABOVE అబౌవ్, NEAR నియర్, ON ఆన్, UNDR అండర్. అబౌవ్ అంటే పైన, మనకి అందనంత ఎత్తులో ఉంది. నియర్ అంటే దగ్గర, ON ఆన్ అంటే పైన, UNDR అండర్ అంటే కింద. షీ లుక్డ్ డాష్ ద బెడ్. అండ్ నెక్స్ట్ ఐ ఆమ్ డాష్ యువర్ హౌస్. థర్డ్ వన్ ద ఫ్యాన్ ఈజ్ డాష్ యువర్ బెడ్. ప్లీజ్ సిట్ డాష్ దిస్ చైర్. ఇక్కడ మీకు 4 ఉన్నాయి. ఆ 4లో ఫస్ట్ దానికి ఏం రాయాలి? షీ లుక్డ్ డాష్ ద బెడ్. మంచం కింద వెతుకుతుందంట. UNDR అండర్. ఫస్ట్ది UNDR అండర్. అండ్ సెకండ్ వన్ షీ లుక్డ్ అండర్ ద బెడ్. ఐ ఆమ్ డాష్ యువర్ హౌస్. అక్కడ నియర్ అని యూజ్ చేయాలి. నేను మీ ఇంటికి దగ్గరలో ఉన్నాను. NEAR నియర్. ఐ ఆమ్ నియర్ యువర్ హౌస్. అండ్ థర్డ్ వన్ సి ద ఫ్యాన్ ఈజ్ డాష్ యువర్ హెడ్. అబౌవ్. ఫ్యాన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? మన నెత్తి పైన. మనకు అందుతుందా? అందదు కదా. ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ యువర్ హెడ్. ABOVE అబౌవ్. అండ్ D లాస్ట్ వన్ ప్లీజ్ సిట్ డాష్ దిస్ చైర్. మనం ఎక్కడ కూర్చుంటాం? కుర్చీ మీద, అవునా? కుర్చీ పైన కూర్చుని ఉంటాం. ప్లీజ్ సిట్ ఆన్ ద చైర్. ప్లీజ్ సిట్ ఆన్ ద చైర్. అండ్ 15th క్వశ్చన్ చూడండి. సర్కిల్ ద పొజిషన్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్. రైట్ దెమ్ నెక్స్ట్ టు ద సెంటెన్సెస్. ఇక్కడ ఇది మీరు చేయొచ్చు. ఆ సెంటెన్స్ చదివి చక్కగా అందులో పొజిషన్ వర్డ్ని ఐడెంటిఫై చేసి దాన్ని సర్కిల్ చేయాలి. సర్కిల్ చేసిన దాన్ని పక్కన లైన్లో రాయాలి. ఫస్ట్ రీడ్ ద సెంటెన్సెస్. THE the CAT cat. IS is UNDR under. THE the QUILT quilt. The cat is under the quilt. మీరు ఈ సెంటెన్స్ ఒకసారి చదువుకున్నారు ఆల్రెడీ. క్యాట్ దుప్పటి కింద ఉందంట. అండర్, అక్కడ పొజిషన్ వర్డ్ అండర్. దాన్ని అండర్లైన్ చేసి పక్కన లైన్లో రాయాలి. అలాగే కింద ఉన్న మూడిట్లోనూ కూడా సెంటెన్సెస్ చదివి పొజిషన్ వర్డ్ని ఐడెంటిఫై చేసి పక్కన లైన్స్లో రాయండి. ద డాగ్ ఈజ్ బిహైండ్ ద డోర్. ఆ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ ఏంటి? దాన్ని ఐడెంటిఫై చేయండి. ఆ డాగు డోర్ వెనకాల నించుని ఉందంట. అది అక్కడ సెంటెన్స్లో సర్కిల్ చేసి పక్కన లైన్స్లో రాయండి. ఐ సాట్ ఆన్ ద బెంచ్. ఐ సాట్ ఆన్ ద బెంచ్. నేను బెంచ్ పైన కూర్చున్నాను. ఆ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ని ఐడెంటిఫై చేయండి. అలాగే నెక్స్ట్ దే వెంట్ టు ద బీచ్. ఆ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ని ఐడెంటిఫై చేసి అక్కడ రాయండి. ఓకేనా? సర్కిల్ చేసి ఆ పక్కన లైన్స్లో రాయాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి నాన్న.
రైట్ షార్ట్ సెంటెన్సెస్ యూజింగ్ ద పొజిషన్ వర్డ్స్ ఇన్ ద బాక్స్. అక్కడ మీకు కొన్ని పొజిషన్ వర్డ్స్ ఇచ్చారు. ఆ పొజిషన్ వర్డ్స్ యూజ్ చేసి కింద ఇచ్చిన లైన్స్లో రాయాలి. కింద ఇచ్చిన లైన్స్లో వాటితోటి సెంటెన్సెస్ రాయాలి. ఆ లైన్స్లో ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి? యుఎన్డిఆర్ అండర్, ఓఎన్ ఆన్, ఐఎన్ ఇన్, ఏబిఓవి అబౌవ్. ఈ 4 వర్డ్స్ యూజ్ చేసి కింద సెంటెన్స్లు ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏముంది? అండర్. అండర్ తోటి ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఐ కెప్ట్ ద బుక్ అండర్ ద టేబుల్. నేను టేబుల్ కింద బుక్ పెట్టాను. ఐ కెప్ట్ ద బాటిల్ అండర్ ద టేబుల్. అలాగా సెంటెన్స్ ఫామ్ చేసి రాయడానికి ట్రై చేయండి. ఓఎన్ ఆన్, ఐఎన్ ఇన్, ఏబిఓవి అబౌవ్. టెక్స్ట్ బుక్లో ఇవి, వర్క్ బుక్లో ఇవి కాకుండా ఓన్గా రాయడానికి ట్రై చేయండి నాన్న. ఓకేనా? పేజ్ నెంబర్ రాస్తే రాయండి. మిగిలిన నేను వాట్సాప్లో పెట్టినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. రాసింది వాట్సాప్లో పెడతాను ఆన్సర్స్, అందులో చూసి రాసుకోండి. నౌ టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ 20. పేజ్ నెంబర్ 20. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. MCQs ఆర్ దేర్. MCQs ఉన్నాయి చూడండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ద పోయిట్ ట్రీట్స్ టెడ్ యాజ్ హెర్ డాష్. ఆ పోయిట్ డాగ్ని ఎలా ట్రీట్ చేసేది? డాగ్ గానా, క్లాస్మేట్ గానా, ఫ్యామిలీ మెంబర్ గానా? ఎలా ట్రీట్ చేసేది? వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గాని ట్రీట్ చేసేది. అంటే మనం దేనికి టిక్ పెట్టాలి? ఏ. MCQsలో ఫస్ట్ వన్ ఏ బాక్స్లో టిక్ పెట్టాలి. అండ్ సెకండ్ క్వశ్చన్, ద పోయిట్ హోప్స్ దట్ షీ అండ్ టెడ్ విల్ ఆల్వేస్ బీ డాష్. అవి రెండు ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? హ్యాపీ ప్లేమేట్స్, బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, స్మాల్ అండ్ క్యూట్. ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నారు. బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, బి. అండ్ థర్డ్ క్వశ్చన్, a position word tells us about the dash of a person, animal, place or thing. ఆ పొజిషన్ వర్డ్స్ మనకి ఏం తెలియచేస్తాయి? దేని గురించి చెప్తాయి మనకి? ఏ పొజిషన్ వర్డ్ టెల్స్ us about the location of a person, place, animal or thing. పొజిషన్ వర్డ్స్ మనకి దేని గురించి చెప్తాయి? పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ ఏ థింగ్. నేమ్ కానీ హైట్ కానీ తెలియచేయవు, లొకేషన్ చెప్తాయి. పిక్ ద పొజిషన్ వర్డ్ ఇన్ ద సెంటెన్సెస్. ఇన్ ద సెంటెన్స్, అక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ని ఐడెంటిఫై చేసి అక్కడ మీరు టిక్ పెట్టాలి. ద ఏరోప్లేన్ ఫ్లూ ఓవర్ ద బిల్డింగ్స్. ఏరోప్లేన్ బిల్డింగ్ పైనుంచి వెళ్ళిపోతుందంట. ఏరోప్లేన్ ఓవర్ బిల్డింగ్. ఆ ఇచ్చిన 3 ఆన్సర్స్లో పొజిషన్ వర్డ్ ఏంటి? ఓవర్, బి. బి బాక్స్లో టిక్ పెట్టండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. టిక్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పొజిషన్ వర్డ్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ చదవండి. అందులో ఏ సెంటెన్స్లో పొజిషన్ వర్డ్ ఉందో, కరెక్ట్ పొజిషన్ వర్డ్ ఉందో దానికి టిక్ పెట్టాలి. ఫస్ట్ వన్, షీ ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. ద క్యాట్ ఈజ్ ఆఫ్ ద టేబుల్. దిస్ ఈజ్ ఎ పెన్. అసలు దిస్ ఈజ్ ఎ పెన్ అనే దాంట్లో పొజిషన్ వర్డ్ లేదు. ద క్యాట్ ఈజ్ ఆఫ్ ద టేబుల్. ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, అండర్ ద టేబుల్ ఏదోటి ఉండాలి. ఆఫ్ ద టేబుల్ అనేది రాంగ్ పొజిషన్ వర్డ్. అక్కడ షీ ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. చెట్టు కింద కూర్చున్నారు. అక్కడ కరెక్ట్ పొజిషన్ వర్డ్ ఎక్కడుంది? ఏలో ఉంది. ఏ సెంటెన్స్లో ఉంది? అక్కడ కరెక్ట్ పొజిషన్ వర్డ్ ఏ సెంటెన్స్లో ఉంది కాబట్టి అక్కడ అండర్ అనేది కరెక్ట్గా యూజ్ చేస్తుంది కాబట్టి దానికి టిక్ పెట్టాలి. ఓకేనా నాన్న? మీరు ఇక్కడ అప్లికేషన్ పార్ట్ ఉంది. అప్లికేషన్ పార్ట్లో మీరు ఒక యాక్టివిటీ చేయాలి. మీరు చేయగలిగితే చేయండి. కట్ అండ్ పేస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ సీన్ ఇన్ ఏ పార్క్, a railway station or a classroom location. Locate the objects or people and mark the position words. Mark the position of things and label them with the position words. మీరు పార్క్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, క్లాస్ రూమ్ కానీ పిక్చర్ ఏదైనా అక్కడ అంటించి అందులో పొజిషన్ వర్డ్స్ ఐడెంటిఫై చేసి వాటిని మార్క్ చేసి మీరు వెనకాల రాయాలి. మీరు చేయగలిగితే చేయండి, లేదంటే వదిలేసేయండి. ఓకేనా? ఇక్కడతో మనకి వర్క్ బుక్ 8th లెసన్ టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్ బోత్ ఆర్ కంప్లీటెడ్. మనకి 8th లెసన్ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ నెక్స్ట్ లెసన్ వీ విల్ లెర్న్ ఎ న్యూ లెసన్.
ఓకేనా? థ్యాంక్ యూ.